ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కంటే తెలంగాణ ఏర్పడిన తర్వాత ఈ 10 ఏళ్లలోనే ఎక్కువ దోపిడీ జరిగింది అనేది కాంగ్రెస్ నాయకుల మాట సార్. ఎస్పెషల్లీ ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్ట్నే ఎక్కువగా అక్కడ అవినీతి జరిగిందని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను కాళేశ్వరం సందర్శనకు కూడా సీఎం బృందం వెళ్ళింది. ఇక్కడ కాళేశ్వరంపై లేనిపోని ఆరోపణలు చేస్తూ ఉన్నారు అనేది బీఆర్ఎస్ నాయకుల వాదన సార్. కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డ మాత్రమే కాదు, చాలా బ్యారేజీలు ఉంటాయి, రిజర్వాయర్లు ఉంటాయి, పంపు హౌస్ల సమాహారం అని చెప్తూ ఉన్నారు. ఒకటో రెండో చిన్న మిస్టేక్స్ జరిగితే దాన్ని మొత్తం అన్నిటికీ ఆపాదించి కాళేశ్వరం ప్రాజెక్ట్ అంతా పెద్ద దోపిడీ జరిగిపోయిందని చెప్పడం కరెక్ట్ కాదు అనేది బీఆర్ఎస్ వాదన. ఏది నిజం? మేడిగడ్డ పిల్లర్లో ప్రాబ్లం కన్నా ముందు కూడా కాళేశ్వరం పైన ప్రశ్నలు ఉన్నాయి సార్. కాళేశ్వరం పైన ప్రశ్నలు ఏంటంటే వైబిలిటీ ఇవాళ కాదు, అది ఈ ప్రశ్న కాళేశ్వరం కట్టినప్పటి నుంచి కూడా ఉంది. అదనంగా కాళేశ్వరం కల్పించే నీటిపారుదల సామర్థ్యం ఎంత, దీనికి ఉపయోగించేటువంటి విద్యుత్ ఎంత, ఆ విద్యుత్ వ్యయం ఎంత, పర్ ఏకర్ కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ ఎంత అనేది డే 1 నుంచి ఈ ఛాలెంజ్ ఉంది. ఇవాళ కొత్తగా వచ్చింది కాదు. ఎందుకంటే గోదావరి నదీ జలాలు తెలంగాణలో దిగువ నుంచి వెళ్తాయి. అందువల్ల ఎత్తిపోతలు తప్ప మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్లో అవకాశం లేదు. అందువల్ల అది ప్రకృతి తెలంగాణ పట్ల చూపినటువంటి ఒక రకమైన నిర్లక్ష్యం, ఒక వివక్ష. సో కానీ అదే సమయంలో గోదావరి నీటి అవసరం ఉంది, అది ఉపయోగించుకోవాలి, కానీ అది ఎంత కాస్ట్ అనేటువంటి ప్రశ్న విషయంలో మొదటి నుంచి కూడా కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఈ ప్రశ్న ఉంది. రెండవది, మేడిగడ్డ దగ్గర వాటర్ అవైలబిలిటీ పుష్కలంగా ఉందా, తుమ్మిడిహట్ట దగ్గర వాటర్ పుష్కలంగా ఉందా? అన్ఫార్చునేట్లీ దీస్ ఆర్ ఆల్ ఇంజనీరింగ్ క్వశ్చన్, దర్ ఆర్ ఆల్ సైంటిఫిక్ అండ్ టెక్నికల్ క్వశ్చన్, కానీ ఇవి కూడా పొలిటికల్ క్వశ్చన్స్ అయ్యాయి. ఎందుకంటే మేడిగడ్డ దగ్గర కేసీఆర్ వాదన మేడిగడ్డ దగ్గర కడితే ప్రయోజనం అని, లేదు తుమ్మిడిహట్ట దగ్గర కడితే ప్రయోజనం అని కాంగ్రెస్ వాదన. సో ఇంజనీరింగ్ సాంకేతికపరమైన అంశాలు కూడా రాజకీయపరమైన అంశాలుగా మారిపోయాయి. మన దేశంలో ఏది రాజకీయం కాదు, ఆగమ శాస్త్ర నియమాలను కూడా రాజకీయ పార్టీల వారిగా వాద ప్రతివాదాలు వినబడుతూ ఉంటాయి. సో అందువల్ల ఆ స్థాయికి మనం వచ్చాం. సో ఇక మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్టు వయబిలిటీ పైన, కాస్ట్ బెనిఫిట్ ఎనాలిసిస్ పైన మొదటి నుంచి కూడా ఈ విమర్శ ఉంది. దిస్ నాట్ ఏ న్యూస్ క్రిటిసిజం. అంటే ఏదో మేడిగడ్డలో ఏదో జరిగిన తర్వాత వచ్చినటువంటి ఆరోపణ ప్రశ్న కాదు ఇది. అందువల్ల ఆ ప్రశ్న మొదటి నుంచి కూడా ఉంది. అదనంగా ఇప్పుడు వచ్చిన ప్రశ్న ఏంటంటే క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్. నిజంగానే మేడిగడ్డలో ఒక పంపు, అన్నారం, సుందిళ్ళలో ఒక పిల్లర్, మేడిగడ్డలో కూడా ఒక పిల్లర్లో ఫాల్ట్ లైన్స్ వస్తే మొత్తం కాళేశ్వరం ప్రాజెక్ట్ నిరర్థకమైంది అన్న కంక్లూజన్ కూడా రాలేము. కరెక్ట్, అది కేసీఆర్ చెప్పింది. కానీ ఆ మేడిగడ్డలో ఎందుకు జరిగింది, నిర్మాణం జరిగి ఎన్ని రోజులైంది, నాగార్జున సాగర్లో కాలేదా, మిగతా చోట కాలేదంటే ఇవాళ కట్టిన ప్రాజెక్ట్ కావు కదా. నాగార్జున సాగర్ నెహ్రూ కాలంలో శంకుస్థాపన చేసిన ప్రాజెక్ట్ అది. సో నెహ్రూ కాలంలో శంకుస్థాపన చేసిన ప్రాజెక్టులో ఎక్కడో ఏదో జరిగిన దాన్ని కేసీఆర్ కాలంలో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిందాన్ని మనం కంపేర్ చేసి చెప్పలేం కదా. సో నిన్న కట్టిన ఇల్లుకు పగుళ్ళు వస్తే క్వశ్చన్ చేస్తాను తప్ప, చార్మినార్కి ఎక్కడన్నా పగులు వచ్చిందనుకోండి, చార్మినార్కే రాలేదా నా ఇల్లున నేను కట్టి ఇల్లున అడిగి ఇల్లు అంటే కలవదు కదా. సో అందువల్ల డెఫినెట్గా ఆ మేరకైనా కాళేశ్వరంలో ఎందుకు ఈ కన్స్ట్రక్షన్ లోపమా, లేకుంటే ఇది మనం ఏమీ చేయలేని సాంకేతికపరమైన సమస్య, దీనిపైన రాజకీయాలకు అతీతంగా జరగాలి. అంటే దీనివల్ల తెలంగాణకు వచ్చే నష్టం ఏంటి? అందువల్ల బీఆర్ఎస్ కూడా ఒక శ్వేతపత్రాన్ని కాళేశ్వరం పైన విడుదల చేయాలి. ఎందుకంటే బీఆర్ఎస్ వర్షన్ ఏంటి, కేసీఆర్ వర్షన్ ఏంటి, కాళేశ్వరంలో జరిగింది ఏంటి, నష్టం ఎంత, దానికి ఎవరు బాధ్యులు, దానికి మరి ఎవరు ఇప్పుడు మూల్యం చెల్లించాలి, దాని పునర్నిర్మాణ ఖర్చు ఎంత, పునర్నిర్మాణ భారం ఎవరిది, ఇది ఓన్లీ మేడిగడ్డలోనే ప్రాబ్లమా, అన్నారం సుందిళ్ళలో కూడా ప్రాబ్లం అంటున్నారు కదా. సో దీనికి పరిష్కారం ఏంటి, అసలు ఇది డిజైన్ లోపమా, లేకుంటే కన్స్ట్రక్షన్లో జరిగిన లోపమా, లేదా ఇది అనివార్యంగా వచ్చేటువంటి సమస్యలా? సో దీనిపైన బీఆర్ఎస్ కూడా ఒక శ్వేతపత్రం ఇవ్వాలి. ఈవెన్ కేంద్ర ప్రభుత్వం డ్యామ్ సేఫ్టీ అథారిటీ వారు విచారణ కూడా జరిపారు. మరి వాళ్ళు ఏం చెప్తారు? అన్ఫార్చునేట్లీ ఏమవుతుందంటే అక్కడ కూడా మళ్ళీ రాజకీయమే, ఎవరి వర్షన్ వాళ్ళు చెప్తున్నారు. సో మేడిగడ్డ పైన కాంగ్రెస్ వర్షన్, బీఆర్ఎస్ వర్షన్, బీజేపీ వర్షన్ ఉండదు కదా, మేడిగడ్డ వర్షన్ ఉంటుంది కదా.
సో ఆ మేడిగడ్డ వర్షన్ ఏంటి అనే పరిస్థితి వచ్చింది. సో ఎక్స్పోర్ట్స్ కూడా రాజకీయ పరంగా పంచాంగకర్తలు కూడా ఏ పార్టీ కార్యాలయానికి వెళ్ళి ఆ పార్టీకి ఈ ఏడాది బాగా ఉంటుంది అని పంచాంగం చెప్తూ ఉంటారు. సో పంచాంగకర్తలే పార్టీలకు అనుకూలంగా చెప్పినప్పుడు ఇంజనీర్లు కూడా అలా అయిపోతే సో దీనిపైన మరి ఏం చేయాలి? ఒక అంతర్జాతీయ బృందాన్నైనా పంపించుకోవాలి. సో అందువల్ల రాజకీయాలకు అతీతంగా పీపుల్ ఆఫ్ తెలంగాణ వాంట్ టు నో వాట్ హ్యాస్ హ్యాపెండ్ ఎట్ మేడిగడ్డ. ఏదో ఒకటి అయింది కదా. సో అది ఏమున్నది చిన్నది అంటే మరి చిన్నదైనా ఎంత? సో అందువల్ల ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వర్షం చెప్తుంది. లెట్ బీఆర్ఎస్ కమ్అట్ విత్ ఎ వైట్ పేపర్. దానిపైన ఏంటి అసలు మేడిగడ్డ పైన జరిగింది ఏంటి అని. ఎందుకంటే వారికి తెలియదు కాదు కదా ఈ అంశం. సో ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ మేము కూడా వెళ్తామని అన్నాడు కదా కేసీఆర్, మేము మేడిగడ్డకి వెళ్తామన్నాడు. సో అందువల్ల ఏం జరిగిందో దానిపైన ఒక వైట్ పేపర్ ప్రకటిస్తే ఈ పొలిటికల్ వాద ప్రతివాదాలకు అతీతంగా సాంకేతిక పరంగా ఏం జరిగిందన్నది ప్రజలకు అవగాహన వస్తుంది. రైట్ సార్.